హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజా ది ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర, ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఆలయం యొక్క మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మొదటిసారి నా ఛానల్కు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానిపల్లి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే ఈ యాగంటి దేవాలయం. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మించబడినది. ఈ ఆలయం ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో భక్తులను పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ యాగంటి క్షేత్రం. ఈ యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైనటువంటి సంగమ వంశానికి చెందిన హరిహర బొక్కరాయలచే నిర్మించబడినది. ఇక్కడ ఆలయం నిర్మించడానికి స్థల పురాణానికి చెందిన ఒక 2 కథలు ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేస్తున్నటువంటి శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయం నిర్మించాలని అనుకుంటాడు. కానీ ఆ ప్రతిష్ఠించాల్సిన విగ్రహం కాలి బొటనవేలు విరిగిపోవడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. అందుకు నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేస్తారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు ఆ మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుడిని కోరుతాడు. ఇప్పుడు మనం రెండో కథ చూద్దాం. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడి రూపం తనకి కలలో కనిపిస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప నేను కంటి శివుని నేను కంటి అంటే శివుని నేను కలగంటి అని ఆనందంలో నృత్యం వేస్తాడు. ఈ ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గృహ కూడా ఉంటుంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం పోషించబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంటుంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో దేవతామూర్తులుగా కొలువుతీరుతున్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది. ఈ యాగంటి క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే ఈ యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలుచుకుంటాడు. ఈ విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు విరుగుతుంది. అలా కాలి బొటనవేలు విరగడంతో తన సంకల్పంలో ఏమైనా లోపం ఉందేమో అని చెప్పేసి శివుని గురించి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలో కాకులు తన తపస్సుకు భంగం కలిగించడం జరుగుతుంది. అలా తన తపస్సుకు భంగం కలిగించడంతో ఆ ప్రాంతంలో కాకులు సంచరించకుండా శపించడం జరిగింది. అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెప్తుంటారు. ఇక్కడ ఆలయంలోని ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమంటపం, అంతరాలం కలిగి ఉన్నాయి. గర్భాలయంలో ఉన్నటువంటి లింగరూపమై ఉమామహేశ్వరుల రూపాలు కలిగి ఉంటాయి. ఈ యాగంటి క్షేత్రంలో మనకు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొండ గుహలు మనల్ని ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన ఉన్నటువంటి శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరం వైపున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ ఉంటుంది.
ఈ ఆలయం యొక్క ముఖమండపంలో స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకెలు వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఈ బసవన్న అంతకు పెరిగిపోతూ ఉంటోందని ఈ మాటని పురావస్తు శాఖ వారు నిర్ధారణ చేయడంతో ఈ ఆలయం యొక్క ప్రతిష్టత మరింత పెరిగింది. బసవన్న సంవత్సరానికి 1 అంగుళం పెరుగుతుందని నిర్ధారించారు. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకెలు వేస్తాడని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ప్రస్తావించడం జరిగింది. ఇది యుగాంతంతో ముడిపడి ఉన్నందువలన ఈ ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నందీశ్వరుడు విగ్రహం ఎంత ప్రధానమైనదో, ఆ తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి చిన్న కోనేరు కూడా అంత విశిష్టత కలిగి ఉంది. ఇది ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత శ్రేణుల్లో సంవత్సర పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా ఈ కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. ఈ కోనేరులోని నీరు కింద ఉన్నటువంటి పుష్కరునికి చేరుతుంది. ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్నటువంటి గుహల గురించి తెలుసుకుందాం. మొదటగా శ్రీ అగస్త్య మహాముని వారి గుహ గురించి తెలుసుకుందాం. ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమట వైపు కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇతర గుహలకు, పలు క్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు అక్కడి వారు చెబుతారు. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బొటనవేలు విరగడం జరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలందుకోవడం జరగదు కాబట్టి అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ముందే జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని చెప్తారు. ఇప్పుడు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ గురించి తెలుసుకుందాం. ఈ గుహలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా పేరు పొందింది. ఈ గుహలోకి మనం వంగి వెళ్ళవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది తక్కువ హైట్లో ఉండటం వలన. ఈ గుహలో నుండి మనకు బనగానపల్లె పట్టణం సమీపంలో ఉన్నటువంటి రవ్వలకొండ గుహలకి దారి ఉన్నట్లు చెప్తారు. ప్రస్తుతం ఆ దారి ఇప్పుడు మూసివేయడం జరిగింది.